హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నారీ ప్రపంచం. ఇవాళ సాటర్డే ఆఫ్టర్నూన్ 11:30 అవుతుంది. పిల్లలు హెయిర్ కట్ కని వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. రోజు ఆఫ్టర్నూన్ అంటే అన్నమే అనుకుంటాం కదా, బోర్ కొట్టేసింది. సో ఇవాళ ఏం చేద్దామంటే జొన్న రొట్టె చేసుకుందాం. ఆఫ్టర్నూన్ చపాతీలు కానీ రొట్టెలు కానీ ఇలా తినాలని ఎంతమందికి ఇష్టం ఉంటుంది? నాకైతే రోజు అన్నమైనా బోర్ కొట్టేస్తుంది. ఎలాగో మార్నింగ్ నైట్ ఎలాగో అన్నం తినం కాబట్టి కంపల్సరీ ఆఫ్టర్నూన్ అన్న అన్నం అని ఫీల్ అవుతాం కదా. కానీ ఇలా వీకెండ్స్ మాత్రం అన్నం బదులుగా ఏదైనా రొట్టెలో ఇలా చేసుకుని తినడమే నాకు నచ్చుతుంది. ఎవ్రీ వీకెండ్ చేయను కానీ ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తానన్నమాట. ఓకే, మరి ఈరోజు జొన్న రొట్టె, దానికి కాంబినేషను చామదుంపల కారం పులుసు చేస్తున్నాను. యాక్చువల్గా రాయలసీమ తెలంగాణ సైడ్ పెద్దగా పులుసులు చేసుకోం కదా. సో నాకు పర్ఫెక్ట్ పులుసు రెసిపీ తెలియదు అనమాట. కాకపోతే నా ఐడియాతో నేను చేస్తాను. ఇది కొంచెం చేపల పులుసు టైప్లో ఉంటుంది. ఈరోజు చేసుకున్నది రేపు కూడా చాలా బాగుంటుంది. మనకు తెలుసు కదా చేపల పులుసు అలాంటివి జొన్న రొట్టెలకు చాలా బాగుంటాయి. సో ఆ ఫీల్ కోసం ఈరోజు జొన్న రొట్టె చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మరి నేను జొన్న రొట్టె ఆల్రెడీ మీకు సద్ద రొట్టె రెసిపీ చూపించాను కదా, సేమ్ జొన్న రొట్టె కూడా అలాగే. అందుకు ఫుల్ రెసిపీ చూపించట్లేదు ఇక్కడ, ఓన్లీ మీకు కర్రీ రెసిపీ చూపిస్తాను. దాంతోపాటు జొన్న రొట్టెలు క్లిప్ చూపిస్తాను అంతే. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఎవరికైనా జొన్న రొట్టెల రెసిపీ కావాలంటే కింద కమెంట్లో చెప్పండి, నేను మళ్ళీ చేయడానికి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చామదుంపలు తోలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత కావాల్సింది ఇందులోకి వెల్లుల్లి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే అంటే ఇక్కడ లావులావుగా ఉంటాయి కాబట్టి ఇలా చేశాను. అవి అలాగే వేసుకుంటే పులుసులో ఉడికినవి చాలా టేస్టీగా ఉంటాయండి. యాక్చువల్గా గిన్నె తీసుకోవాల్సింది, పొరపాటున కుక్కర్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టి ఉడికించట్లేదు. కానీ ఎందుకు తీసుకున్నానంటే గిన్నెలాగా ఇలా ఉండేది బెటర్ అండి. ప్యాన్ లాగా ఉన్న దాంట్లో అయితే ఇమిరిపోతుంది అనమాట పులుసు. సో అలాంటి దాంట్లో చేసుకోకండి, ఇలా గిన్నెలాగా ఉన్న దాంట్లో అయితే బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అందులో ఇంగు వేసుకున్నానండి. ఇంగు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు, తర్వాత ఇక్కడ చిన్న ఉల్లిపాయలు అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కారం పులుసుకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పసుపు వేసాను. ఈ పసుపు వేసిన తర్వాత ఇవన్నీ కాస్త వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇందులో ఈ ముక్కలు వేసుకోండి. తర్వాత కాస్త కలిపి కాస్త ఇదైన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. దీనికి సరిపడా కారం వేసుకోండి. ఆ కారం వేసుకున్న తర్వాత నేను ఉప్పు వేస్తున్నాను, కాస్త కలిపి ఉప్పు వేసాను. ఈ ఉప్పు వేసి కాస్త వేగాలన్నమాట. తర్వాత ఇందులో పులుసు వేస్తున్నాను, చింతపండు పులుసు వేస్తున్నాను. ఈ చింతపండు పులుసు కొంచెం నీళ్ళగా ఉండేలాగానే చూసుకోండి, ఎందుకంటే మిరుస్తాం కాబట్టి ఇలా ఉండాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, బెల్లము. ఈ బెల్లం కంపల్సరీ వేయాలి కాస్త. తర్వాత జీలకర్ర పొడి. ఈ జీలకర్ర పొడి, బెల్లము, ఇంగువ, ఈ చింతపండు కాంబినేషన్కి కంపల్సరీ వాడాలి, ఎందుకంటే హెల్తీ కూడా. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసి తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. ఇవి మిస్ చేయకండి ఇవి. నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను. ఇక్కడ కారం నేను ఇది వెల్లుల్లి కారం అండి. ఇది మీ ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం, అది వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే లేదు. లేకపోతే ఇలా కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇదంతా వేసాక బాగా మరిగించాలన్నమాట. ఆ ముక్కలు ఉడకాలి, ఇంకా మొత్తం అంతా దగ్గర పడేలాగా మరిగించండి. చూసారా, కొంచెం నీళ్ళగా ఉంది కదా. ఇది మొత్తం దగ్గర పడ్డ తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి, మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుంది. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తున్నాను, మీరు అన్నంలో తినేటట్టు అయితే కనుక కూర చల్లగా ఉండేలాగా చూసుకోండి, అన్నం వేడిగా ఉండేలాగా చూసుకోండి. కూర చల్లగా ఉన్నది అన్నం వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా కూర ఆయిల్ పైకి తేలేలాగా చూసుకోండి, అంటే ఇలా ఉడకాలి, ఆయిల్ పైకి తేలి ఇంకా కొంచెం దగ్గర పడాలన్నమాట. ఇలా దగ్గర పడి ఇలా రావాలి. ఇలా అన్నం వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చల్లటి కూరతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను జొన్న రొట్టె చెప్పాను కాబట్టి జొన్న రొట్టె చేస్తున్నాను. చూసారా, కన్సిస్టెన్సీ మాత్రం వస్తే చాలన్నమాట. ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడ
మీరు కుక్కర్లో చేసుకున్న తర్వాత ఎప్పుడు కుక్కర్లో పెట్టద్దండి, తీసి గిన్నెలోకి మార్చుకోండి. ఎందుకంటే కుక్కర్లో నిలవ చేయకూడదు ఏ పదార్థం కూడా, ఎందుకంటే అది అల్యూమినియం కాబట్టి. కుక్కరే కాదు, అల్యూమినియం పాత్రలో వెయిట్లో చేసినా కానీ నిలవ చేయకూడదు, జాగ్రత్త. మరి వేరే గిన్నెలోకి మార్చుకోండి, స్టీల్ గిన్నెలో. అలాగా వండుకున్నంత వరకు పర్వాలేదు కానీ అలాగే పెట్టుకోకూడదు. సద్ద రొట్టె రెసిపీ చూపించాను కాబట్టి ఇక్కడ ఓన్లీ జొన్న రొట్టె లాస్ట్ రొట్టె అండి ఇది చేస్తున్నాను, చూపిస్తున్నాను అనమాట. ఇది చూసారా, ఇది కూడా అలాగే పొంగింది. మనం చేసుకునే పిండి కన్సిస్టెన్సీలో ఉంటుందండి, పొంగడము ఈజీగానే వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇందులో ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, కూర చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంగు వేసుకోండి, ఎందుకంటే ఎసిడిటీ అలా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దానికి నిజంగా చెప్పాలంటే లైట్గా బెల్లము, ఇంకా ఆ జీలకర్ర పొడి జీర్ణానికి మంచిది. ఇవన్నీ పులుసు తిన్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చు ఇవన్నీ వేయడం ద్వారా. ప్లస్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఆ తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగండి, అసలు ప్రాబ్లం రాదు. ఎప్పుడోసారి చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏముండదండి. ఇప్పుడు నేను జొన్న రొట్టెకి నెయ్యి రాస్తాను అనమాట పిల్లలకి. యాక్చువల్గా నెయ్యి తినాలి, హెల్తీనే. ఈ మధ్య చాలా అపోహలు పెడుతున్నారండి, నెయ్యి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూసారంటే ఇంకొకటి, చామదుంపలు షుగర్ పేషెంట్స్కి అంత మంచిది కాదు, ఎందుకంటే దీంట్లో మొత్తం స్టార్చ్ ఎక్కువ ఉంటుంది, పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు. రెగ్యులర్గా తినకండి. దీనివల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా పెరుగుతుంది, వెంటనే పెరుగుతుంది. దాంతోపాటు వెయిట్ గెయిన్ కూడా అవుతారండి. వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు ఇలాంటి దుంపకూరలు అసలు తినకూడదు, చూసుకొని తినండి. లంచ్ అయిపోయింది, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడే వచ్చి అలా కూర్చున్నాను. నేనంతా బాగున్నారా? బాగున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మా పెద్దవాడు ఇంకా మా హస్బెండ్ ఇద్దరు ఫుడ్ ప్యాకేజింగ్కి వెళ్ళారనమాట. అక్కడ యాక్చువల్గా ఫుడ్ ప్యాకేజింగ్ అంటే ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాలంటీరింగ్ వర్క్ చేయొచ్చు అందులో. అదేంటంటే ఫుడ్ ప్యాకేజింగ్, మనము హెల్ప్ చేయొచ్చు. ఫుడ్ ప్యాక్ చేసిన తర్వాత అది వాళ్ళు పూర్ పీపుల్కి సర్వ్ చేస్తారనమాట, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దానికి సంబంధించిన వాలంటీరింగ్ వర్క్ అనమాట. అది ఏంటంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో అనమాట. అది చెప్పాను కదా, ఇండియన్ ఆర్గనైజేషన్కి వెళ్తారని. వాళ్ళ దీని ద్వారా వెళ్ళారు. ఇప్పుడు చాలామంది పిల్లలు వెళ్తారు, అందులో నుంచి ఉన్న పిల్లలందరూ వెళ్తారనమాట. వీళ్ళు కూడా వెళ్తారు. ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్పడానికి వీడియో చెప్తున్నానండి, అంతకుమించి ఏం లేదు. అంటే చాలా తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళకి ఓకే, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే ఏవైనా ఉంటాయా, సంథింగ్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, దానికోసం చెప్తున్నాను అంతే. ఇది కాకుండా మామూలుగా ఇక్కడ మన ఇండియన్ లాంగ్వేజెస్ అలాగా, అంటే పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అంటే మన లాంగ్వేజెస్ నేర్పించడం అలాగా. లాస్ట్ ఇయర్ నేను తెలుగు నేర్పించాను అనమాట, వేరే ఒక ఆర్గనైజేషన్లో తెలుగు నేర్పించాను. వీళ్ళేమో క్లాసెస్కి వెళ్ళారు, ఇద్దరు పిల్లలు. యాక్చువల్గా అది టెంపుల్లో ఉండింది క్లాస్. అది ఏంటంటే ఇస్కాన్ టెంపుల్. అక్కడ ఏంటంటే వీళ్ళ నా క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ క్లాసులకి వెయిట్ చేయాల్సి వచ్చేది. సో మా హస్బెండ్ నేను ఇద్దరు కలిసి ఆ ఇస్కాన్ టెంపుల్ కిచెన్లో కొంచెం సేవ అన్నట్టు, అంటే వెజిటబుల్ కట్టింగ్ కానీ అది కానీ, యాక్చువల్గా అదంతా వాళ్ళు అన్నదానం కింద చేస్తారు. దాంట్లో మనకు చేతనైనంత అలాగా ఇలా ఉంటాయి అన్నమాట. అందుకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే, ఇలా ఉంటాయి. మీ దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో కనుక్కొని, ఒకవేళ మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి ఇట్లా ఇందులో అని అంటే ట్రై చేయండి. దానికోసమే చెప్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళైతే చేయండి, అది మీ పర్సనల్ కదా, అది ఎవరికి చెప్పడానికి రాదు. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏమంటే తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా తెలుస్తుంది పిల్లలకి. అంటే సమాజం ఎలా ఉంది, మనం ఒకరికి హెల్ప్ చేయాలనే తత్వం వస్తుంది. అది ఎవరి ఒపీనియన్ అండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. ఏంటంటే ఒకవేళ ఇలా ఆలోచన ఉన్న వాళ్ళకి ఇండియాలో అంటే చాలా రూట్స్ ఉంటాయి, చేయడానికి చాలా సోర్స్ ఉంటుంది, నేర్పించడానికి కూడా చాలా సోర్స్ ఉంటుంది. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొన్ని మాత్రమే ఇలాంటివి ఉంటాయి. అందులో పిల్లలు ఇన్వాల్వ్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. దాని గురించి చెప్తున్నాను అంతే. నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఓకే, సో ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి మేమిద్దరే ఇంట్లో ఉన్నాము. యాక్చువల్గా దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏజ్. వీడికి 6 years, నెక్స్ట్ జనవరిలో 7 వస్తాయి అనమాట.
యాక్చువల్గా దగ్గుంది కాబట్టి నేను కూడా వెళ్ళకూడదని వెళ్ళలేదు. వెళ్ళాలనుకుంటే వీడిని ఎవరింట్లో అయినా వదిలేసి వెళ్ళాలన్నమాట. సో అది ఇంక ఇప్పుడు మేమిద్దరే ఉన్నాం కాబట్టి ఏం చేయాలో చూడాలి, వీడిని ఎంగేజ్ చేయాలి. ఏం చేద్దాం నాన్న ఇప్పుడు? Let's and do arts and crafts. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్న ఏడుస్తాడు, మళ్ళీ అన్న వచ్చిన తర్వాత చేద్దాము. ఇప్పుడు Okay, sure. ఓకే ఓకే చేసి ఆడుకుందామా? Sure. Dun, dun, dun. ఇలా చెస్ ఆడుకుంటూ ఉన్నామండి. ఇదండి మా శనివారం ఇలా గడిచింది. ఓకే, మరి మీకు ఎలా అనిపించింది వీడియో? మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏమైనా మీరు చెప్పాలనుకుంటే కూడా కమెంట్లో చెప్పండి. నేను ఏదైనా అడిగినా చేయడానికి ట్రై చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఛానల్ పేరు నారి ప్రపంచం తెలుగు ఛానల్. ఓకే, మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో, యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.